పంచాయత్ సీజన్ 3 ఈ సిరీస్ అంటే నాకు చాలా ఇష్టం. రీసెంట్గా వచ్చిన థర్డ్ సీజన్ ని ఇప్పుడే కంప్లీట్ చేశాను. ఎలా ఉందంటే ఇట్స్ గుడ్, బాగుంది అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పలేను. నాకెందుకు పార్ట్ 2 సీజన్స్ దీనికన్నా బాగున్నాయి అనిపించింది. ఇది కొంచెం తగ్గింది అనిపించింది, బట్ ఓవరాల్ గా అయితే ఈ సీజన్ కూడా బానే ఉంది. ఓకే, ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. పంచాయత్ సెక్రటరీ అయిన అభిషేక్ త్రిపాఠి మళ్ళీ వచ్చి తన జాబ్లో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత భూషణ్ ఎలాంటి సమస్యలు తీసుకొచ్చాడు, అండ్ ఎమ్మెల్యేకి ప్రధాన్జీకి మధ్య గొడవ ఏంటి, ఆ గొడవ ఎంత దూరం వెళ్ళింది, దానివల్ల ఎటువంటి సమస్యలు వచ్చాయనేది అది మీరు ఈ సిరీస్లో చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్కి బలం ఏంటంటే క్యారెక్టరేషన్స్ అండ్ కాస్ట్. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. చేసిన ప్రతి యాక్టర్ని వాళ్ళని తప్ప మనం ఇంకొవరిని ఊహించుకోలేం, అంత బాగా చేస్తారు. ఈ థర్డ్ సీజన్లో కూడా నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశారు. డైరెక్టర్ దీపక్ కుమార్ మిశ్రా కూడా చాలా బాగా డైరెక్ట్ చేశాడు. నాకైతే ఈ సిరీస్ చూస్తున్నంతసేపు నాకు అమృతం వైబ్స్ గుర్తుకొచ్చాయి. అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని బ్రిలియంట్గా ఉన్నాయి. ఈ సీజన్లో భూషణ్ క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. అతనైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేశాడు. మైనస్ పాయింట్స్, నాకెందుకో ఈ సిరీస్ కొంచెం స్లో అనిపించింది అక్కడక్కడ. అండ్ ప్రీవియస్ 2 సీజన్స్తో కంపేర్ చేస్తే దాన్నైతే బీట్ చేయలేదు ఈ సీజన్. బట్ ఈ సీజన్ అయితే బాగానే ఉంది. ఈ వీకెండ్ ఒక మంచి సిరీస్ చూడాలనుకుంటే చూసేయండి. బట్ ఈ సిరీస్ తెలుగులో లేదు, హిందీలో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. హిందీ అయినా పర్లేదు, చూస్తామనుకున్న వాళ్ళైతే హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఆల్సో ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనల్గా ఐఈటీ రేటింగ్ వచ్చేసి 3/5. మూవీ లవర్స్ అయితే ఈ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ చేయకూడదు. సో ఇది వీడియో, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.